ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, ఇది బుజ్జిగాడికి ఫుడ్. ఇది ఇంట్లో చేసిన ధాన్యాలతోటి సెర్లాక్ చేశాను. బుజ్జిగాడికి అయితే ఇది నేను పెడతానన్నమాట. ఇంకోటి చూపించిన, రాత్రి బొరుగుల మిక్చర్ కూడా చేశాను. పాయసంతో పాటు బొరుగుల మిక్చర్ కూడా చేశాను. సో ఇదైతే కొన్ని ఉన్నాయి. పాయసం అయితే అయిపోయింది. ఇది కావాలి, టేస్ట్ చూడాలి అంటే వచ్చేసేయండి, పెట్టేస్తాను. ఇది కూడా మరుసటి రోజుకి చాలా బాగుంటుంది. చాలామంది అప్పటికప్పుడు వేడివేడిగా తిందామని అనుకుంటారు, కానీ వేడివేడిగా తినే కంటే ఇలా చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది అండి. మరుసటి రోజుకి ఎందుకు బాగుంటుంది అంటే, ఇది ఆల్రెడీ ఆయిల్లో వేగింది కదా, ఉప్పు, కారం, పసుపు. ఇంకోటి, నేను చికెన్ మసాలా పౌడర్ కూడా వేసాను. ఈ బాక్స్లో ఉన్నది వేసాను కదా, సో ఇది వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలా పౌడర్ అండి, అది కూడా వేసాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది కూడా కొద్దిగా ఉందన్నమాట.